గతంలో కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో వాటిని పూర్తి చేసి అవే ఇనాగ్రేషన్లు చేస్తున్నారు. ఇలా గచ్చిబౌలి ఫ్లైఓవర్ తీసుకోండి, ఇంకా 4-5 ఫ్లైఓవర్ తీసుకోండి. కేసీఆర్ గారు 70% పూర్తి చేసిన ఫ్లైఓవర్స్కి ఇలా ఇనాగ్రేషన్లు ఈ ప్రభుత్వం చేస్తుంది. దాదాపు 36 ఎస్టీపీలు మూసీ ప్రక్షాళన కార్యక్రమం మీద కేసీఆర్ గారు అంతా 70-80% పూర్తి చేస్తే ఇలా వాటిని ప్రారంభిస్తున్నారు. అన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు అయిపోయాక కొత్త ప్రభుత్వం వచ్చినాక లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం ఇలా చేతికెళ్ళి ఇచ్చిండ్రు. ఇట్లా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలన్నిటి కూడా వీళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకుంటా కొత్తగా ఒక్క పునాది రాయి చేసి పూర్తి చేసిన సందర్భం కూడా ఈ ప్రభుత్వంలో లేదు. హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేసిండ్రు. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇది మాకు సేఫ్ కాదు, మాకు రాదు కూడా రాదనుకుని ఒక నిర్లక్ష్య భావంతో హైదరాబాద్ డెవలప్మెంట్ని అదో గాలి పట్టిస్తుంది ఈ ప్రభుత్వం.